ఇంగిలి పీస్ వచ్చినంత మాత్రాన గొప్పోళ్ళు కారు అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. కావాలనుకుంటే 10 మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని పెట్టుకుంటా అని చెప్పుకొచ్చారు. నమస్కారం సార్, చెప్పండి. ఒలింపిక్స్ లో మీరు చూస్తున్నారు, చిన్న చిన్న దేశాలు ఎన్నెన్నో గోల్డ్ మెడల్స్ తెస్తున్నాయి. అవును సార్, మరి మన సంగతి ఏంటి? మన దేశానికి ఎప్పుడు అందులో పోయేటానికి కూడా వస్తలేదు. దానికి కారణం ఏంటంటారు? సినిమాలో నేను చూసిన. ఏ సినిమా సార్ అది? సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, గచ్చిబౌలి దివాకర్ అని బ్రహ్మానందం డ్రెస్ వేసుకొని కూర్చుంటాడు. గచ్చిబౌలి దివాకర్ చెప్తుంటాడు, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ నన్ను తొక్కేసిండ్రు, అందుకే నేను ఇక్కడ డ్రెస్ వేసుకొని క్రికెట్ ఆడతానని టీవీ ముందర అందరిని కూర్చోబెట్టి డ్రెస్ వేసుకొని అందరికి గొప్పలు చెప్పుకుంటుంటాడు. ఇప్పుడు ఈ సినిమా క్లిప్ ఎందుకు గుర్తొచ్చింది సార్ మీకు? మన నేతలు మాట్లాడుతుంటారు ఇక వచ్చే గోల్డ్ మెడల్స్ అని, అయిపోయినాక ఒక్కడు కనిపిస్తలేడు. తిమ్మిని బమ్మిని చేయడం, కోతలు కొయ్యడంలో ఒలింపిక్స్ పోటీలు పెడితే అన్ని గోల్డ్ మెడల్స్ మన రాజకీయ నాయకులకు గెలుచుకొచ్చేస్తారు. ఇది మాత్రం పక్కా అన్నట్టు ఇంకేంటి సార్ విశేషాలు? వాళ్ళు అనుకుంటుండొచ్చు ఎంగిల్ పీస్ రాదని. అంటే ఏంటి మీకు ఇంగిల్ పీస్ రాదా? జర్మన్ కు, జపాన్ కు, చైనాకి ఎంగిల్ పీస్ ఏం రాదు నాయన. ఇంగిల్ పీస్ రాకున్నా వాళ్ళు కూడా బాగానే డెవలప్ అయ్యారే. ఇంగ్లీష్ మాట్లాడే అమెరికా చైనా సప్లైస్ ఆపితే 1 గంట కూడా బతకలేదు. అన్నట్టు మీకు ఇంగిల్ పీస్ వచ్చా రాదా ముందు ఆ ఇష్టం చెప్పండి సార్. ఇవాళ రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తలేను నానే మంచిగా 2 ఏళ్ల నుంచి మీరే చూసారు కదా. సపోజ్ ఇంగిల్ పీస్ లో మాట్లాడాల్సి వస్తే ఏడ్ చేస్తారు. కావాలంటే 10 మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఉద్యోగస్తులను పెట్టుకుంటే మాట్లాడవా అని చెప్పొచ్చు, ఒకరి తర్వాత ఒకరు. ఈ రోజుల్లో ఇంగ్లీష్ తప్పనిసరి, కంపల్సరీ సార్. అందుకే మాతృభాషతో పాటు ఇంగ్లీషు, హిందీ కూడా నేర్చుకోండి అని చెప్పండి సార్ పిల్లలకు. లేకపోతే మన వాళ్ళకు బ్రీఫ్డ్ మీ, వాట్ ఈస్ దిస్ దారుణం, వాట్ ఐఎమ్ సేయింగ్ అని మాట్లాడే పరిస్థితి వస్తుంది సార్.